మీరు ఇప్పుడు చూస్తున్నది మామూలు పుస్తకం కాదు, ఈ పుస్తకం ఒక అద్భుతం. అది ఎందుకో నేను మీకు చెప్తాను, అందుకే ప్లీజ్ ఈ వీడియో మొత్తం మిస్ కాకుండా చూడండి. ఈ పుస్తకం ప్రపంచంలోని అన్నిటికంటే పెద్ద భగవద్గీత. ఇంకా దీని విశిష్టత ఏంటంటే ఇది అన్ని మత గ్రంథాల్లో కంటే అతి పెద్దదన్నమాట. అంతేకాదు దీని అసలైన ముఖ్యమైన ఫీచర్ ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. భగవద్గీతలోని 2వ అధ్యాయంలోని 23వ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఆత్మ గురించి చెప్తూ నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావకః అంటారు. దీని అర్థం ఏంటంటే ఆత్మను ఆయుధాలు ఛేదింపలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఎండిపోవునట్లు కూడా చేయలేదు. అలానే ఈ భగవద్గీత కూడా మీరు నీళ్ళల్లో తడపలేరు, ఇంకా చింపలేరు. అలా తయారు చేయబడింది భగవద్గీత. 2019లో నరేంద్ర మోదీ గారు ఇస్కాన్ ఢిల్లీలో ఈ భగవద్గీతని ఇనాగ్రేట్ చేశారు. వరల్డ్ రికార్డ్ కూడా సాధించింది ఈ భగవద్గీత. ఇంకా ఈ భగవద్గీత వెయిట్ 800 కిలోస్ అన్నమాట. రోజు ఈ భగవద్గీతలోని ఒక పేజ్ తిప్పుతారు. శ్రీకృష్ణుడు తన విరాట స్వరూపం అర్జునుడికి చూపించినట్టు భగవద్గీత తన విరాట స్వరూపం మనకి ఇక్కడ దర్శనమిస్తోంది. జై హో భగవద్గీతకి జై.